BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. బ్రాహ్మణాన్ ప్రథమా ద్వేష్టి బ్రాహ్మణైశ్చ విరుధ్యతే బ్రాహ్మణస్వాని చాదత్తే బ్రాహ్మణంశ్చ జిఘాంసతి రమతే నిందయా చైషాం. లోకంలో అందరికీ బ్రాహ్మణుడు అంటే ఒక పగ పుట్టుకతో వచ్చినటువంటిది. బ్రాహ్మణ్ణి తిడుతూ ఉంటే బుద్ధి లేని బ్రాహ్మణుడు బాగా తిడుతున్నావురా అంటాట. అంతేకాదు బ్రాహ్మణైశ్చ విరుధ్యతే, ఆ బ్రాహ్మణుడితో నేను ప్రత్యేకంగా విరోధాన్ని పెట్టుకుంటున్నాను అంటే నేను కూడా కలుస్తాను అంటాట. ఇదే బ్రాహ్మణుడు, గుర్తుంచుకోండి. అంతేకాదు రమతే నిందయా చైషాం, ఆ బ్రాహ్మణుడు ఇలా అని అనగానే బాగా ఉందే అంటాట. ఇదంతా నేను చెప్పే మాటగా మీరు నమ్మకండి. భారతంలో స్వయంగా చెప్పినవాడు బ్రాహ్మణుడు కాదు, విన్నవాడు బ్రాహ్మణుడు కాదు ఆయన చెప్పారు. అంచేత నేను మనవి చేసేది ఒకటే, వాగ్దానాలు చేయడంలో బ్రాహ్మణునికి మించినటువంటి వాడు ఉండడు. కాబట్టి చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అది ఖచ్చితంగా అమలు చేసిన రోజున నిజమైనటువంటి బ్రాహ్మణుడు అవుతాడు తప్ప రోజు సంధ్యావందనాన్ని చేసి యజ్ఞాలు యాగాలు చేస్తే మాత్రం కాదు. ఈ వేదిక మీద నుంచి ఏ విధమైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తున్నారో, ఏ విధమైనటువంటి వాగ్దానాలను అందిస్తున్నారో అన్నిటినీ తీర్చుకోండి. మా వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయన ఎంతెంతో ఎదిగిపోతారు కానీ ఎప్పుడు మాత్రం ఇంటే ఉంటూ ఉంటారు. అది ఆయన గొప్పదనం. అమోఘమైనటువంటి అన్నదానాన్ని నిరంతరం చేయిస్తున్నారు. పూర్వం రోజుల్లో ఈ గదిలో ప్రత్యేకంగా ఒక 100 మందికి సరిపోయేటటువంటి హాల్ ఉండేది. ఆ గదిలో భోజనాన్ని పెడుతూ ఉండేవారు. ఇక్కడ 100 మంది బ్రహ్మాండమైన వేదనాదాన్ని కానీ, విష్ణు సహస్రనామాన్ని కానీ, లలితా సహస్రనామాన్ని కానీ చదివితే ఆ చదివిన వాళ్ళకి, వేదం వినిపించిన వారికి మాత్రమే అక్కడ భోజనం ఉంటూ ఉండేది. అంటే ఈ భోజనాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అనే అభిప్రాయంతో చెయ్యాలి అని. అలాంటి విధానాన్ని ఏర్పాటు చేస్తే పిల్లవాడు నిజమైనటువంటి ఆ సంపూర్ణ ఆశీర్వచనాన్ని భగవంతుడిని పొందగలడు. సమయం అవుతోంది, అయిపోయింది. స్వస్తి. బ్రహ్మ తేజస్సు అంతా ఒక చోట ఇవాళ వచ్చి ఏకాదశి పర్వదినంలో ఇదొక రకమైనటువంటి బ్రాహ్మణ వైదిక బోనాలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు కరుణేశ్వరం వారు. ఎందుకంటే రామాయణంలో చెప్పినట్టుగా దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన హతాస్త్రాణి బహూనిమే అన్నారు రామాయణంలో మాట. మా మాస్టర్ గారు శ్రీనివాసరావు గారు గుంటూరులో చెప్పగా విన్న మొట్టమొదట 14 ఏళ్ల వయస్సులో. అంచేత ఇక్కడ బ్రహ్మదండం, గాయత్రి ఉపాసన చేసే అనేక మంది బ్రహ్మ తేజస్సు ఇక్కడ ఉంది. ఆ తేజస్సు ఒకటిగా ఈ సమస్త ప్రపంచానికి, సమస్త జీవరాశులకు కూడా కళ్యాణాన్ని, శుభాన్ని చేకూర్చేటువంటి శక్తి ఈ బ్రహ్మ తేజస్సుకు ఉన్నది. నేను ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తాం.
వెన్ను చూపించడం కనుక మన మీద నమ్మకంతో వారు ప్రభుత్వం వారు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అది చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ మన అందరం ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మనదంతా. చాలామంది అనేకత్వం అంటారు, కానీ నా ఉద్దేశంలో మనందరం ఏకస్థులమై మనం ఒక ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వడం కోసం మనం అందరం కలిసి మున్ముందుకు వెళ్ళాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వేణుగోపాల్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలతో